మేక్ యువర్ వాల్యూస్ నోన్. మీ విలువలను నిర్ధారించుకోండి. సమయ యాజమాన్యమే జీవిత యాజమాన్యం కనుక మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి విలువలకి ఈ యొక్క వాటిని పరిశీలించుకోవడంతోనే వాటి యొక్క వ్యక్తిగత ఉత్పాదన కూడా డెవలప్ అవుతూ ఉంటుంది. మిమ్మల్ని మీరు ఎప్పుడు కూడా ప్రశ్నించుకుంటూ ఉండాలి. నేను ఎందుకు ఈ పని చేస్తున్నా, అసలు ఎందుకు ఉదయమే లేస్తున్నా, ఈ పనులు ఎందుకు చేయవలసి వస్తుంది అని అలా ప్రశ్నించుకుంటూ ఉండాలి. అర్థం పరమార్థం, ప్రతి వ్యక్తి కూడా తన జీవితానికి అర్థం పరమార్థం ప్రగాఢ అవసరం అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. చేసేటువంటి పనికి మన యొక్క అంతర్గత విలువలకి కూడా రెండింటికి కూడా అర్థం పర్థం లేనప్పుడు మనిషికి ఒత్తిడి, అసంతృప్తి అనేవి కలుగుతూ ఉంటాయి. మరి వీటిని అధిగమించాలి అంటే టైం మేనేజ్మెంట్ టెక్నిక్లని పాటించాలి. దేనికి అత్యంత విలువని ఇస్తూ ఉన్నారు, దేనిని లెక్క చేస్తున్నారు, దేనిని లెక్క చేయట్లేదు, ఏది విలువైనది, ఏది విలువ లేనిది అని ఎప్పుడు కూడా ప్రశ్నించుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే చేసేటువంటి పనిని ప్రేమిస్తూ వాటి యొక్క విలువలకి అనుగుణంగా ఉంటూ వాటిని మనస్ఫూర్తిగా చేయగలుగుతూ ఉన్నప్పుడు ఒత్తిడి అనేది ఉండదు, అసంతృప్తి ఉండదు. జీవితానికి కూడా అవి చాలా చక్కగాని సంతోషాన్ని కానీ, సృజనాత్మకతని కానీ, ఆసక్తి, ఉత్సాహం అన్నీ కూడా లభిస్తూ ఉంటాయి. లోపల చేసేటువంటి యొక్క మనకి కార్యనిర్వహణ అనేది మన యొక్క చేసేటువంటి పనులకి కూడా ఎప్పుడు పొంతన కుదుర్చుకునేలా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. ఎంతో అద్భుతమైనటువంటి అపారమైనటువంటి శక్తి నాలో ఉంది అని ఎప్పుడు కూడా తనను తాను గ్రహించి అనుకుంటూ ఉండాలి. అవి జీవితాంతం కూడా వాటి యొక్క విలువలకి అనుగుణంగా అవి పరిణతి చెందుతూ ఉంటాయి. మన యొక్క జీవితాల యొక్క అనుభవాలే అవి ఆవిర్భవిస్తూ ఉంటాయి. మన మానసిక భావోద్వేగ డిఎన్ఏలో కూడా అవి అంతర్భాగాలుగా ఉంటాయి. ఆ విలువలు అనేవి ఎప్పుడైతే మనం గొప్పగా పరిణమిస్తూ అనుకుంటూ ఉంటామో అటువంటి ఆ యొక్క విలువలు జీవితాంతం కూడా మనకి గొప్పగా పరిణమించాలి అంటే వాటికి దిశగా చాలా ప్రయత్నం చేయవలసి ఉంటుంది. వాటికి అనుగుణంగా అవేంటో ఆ విలువలకి తెలుసుకొని వాటికి అనుగుణంగా ఎప్పుడైతే మనం చేయగలుగుతూ ఉంటామో అప్పుడు ఫలితాలు అనేవి వాటంతట అవే వస్తూ ఉంటాయి. మనల్ని మనం విశ్లేషించుకుంటూ ఉండాలి. విశ్లేషించుకుంటూ ఉన్నప్పుడు మనకి చాలా విషయాలు మనకి తెలుస్తూ ఉంటాయి. ఎదుటి వ్యక్తితోటి ఎలా ఉండాలి, మన యొక్క లోపల ఉండేటువంటి మెంటాలిటీ ఏంటి, అసలు మనం ఏ విధంగా చేస్తున్నాము అనేటువంటి విషయాలు తెలుసుకోవడానికి మనకి ఏమీ తెలియని పరిచయం లేని వ్యక్తిలాగా అనుకోవాలి. మీరు ఎవరు, మీరు ఏం చేస్తున్నారు అని మనల్ని మనం క్వశ్చన్ చేసుకుంటూ ఉన్నప్పుడు మనం ఇచ్చేటువంటి సమాధానం మనకి తెలుస్తూ ఉంటుంది. ఎదుటి వాళ్ళను కూడా మన గురించి అడుగుతూ ఉండాలి. నేను ఎలా ఉన్నానో, నా ప్రవర్తన ఎలా ఉంది, నేను ఎలా వర్క్ చేస్తూ ఉన్నాను, ఇలాంటి ప్రశ్నలు అడగడం ద్వారా వారిచ్చేటువంటి సమాధానాలు కూడా మనం ఏ విధంగా ఉంటామో మనం విశ్లేషించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ప్రపంచంలో ఉండేటువంటి మనుషుల గురించి, మనుషుల యొక్క మనస్తత్వాల గురించి, వాళ్ళ యొక్క ఎలాంటి వ్యక్తిత్వం ఉన్నవారు, వారు స్వార్థపరుల, విశ్వాసఘాతకుల, వారు ఎలాంటి వారు అనేటువంటి విషయాలను కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. వాటి గురించి తెలుసుకోవడం వల్ల మన యొక్క కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, వాళ్ళతోటి ఏ విధంగా డీల్ చేయాలి అనేటువంటి విషయాన్ని కూడా చాలా చక్కగా అవగాహన చేసుకోవడానికి వీలుగా ఉంటుంది.
జీవిత లక్ష్యాన్ని ఒకటి ఏర్పాటు చేసుకొని వాటిని సాధించే దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. ప్రతి వ్యక్తి కూడా స్పష్టమైనటువంటి జీవిత లక్ష్యాన్ని ఏర్పరచుకొని వాటిని సాధించే దిశగా ప్రయత్నం చేస్తే జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అని చాలామంది గొప్పవారు శాస్త్రవేత్తలు చాలామంది తెలియజేయడం జరిగింది.